హలో గాయ్స్, నేను మీ అయ్యో పాపం. ఈ వీడియో స్కిప్ చేసే ముందు ఒక్క నిమిషం ఆగి ఒకసారి పూర్తిగా చూడండి. ఎవరైతే నాతో రోజుకి ఉంటాడో మా ఫ్రెండ్ కథ ఇది. ఆడు ఒక అమ్మాయిని 3 ఇయర్స్గా లవ్ చేస్తున్నాడు. కానీ అలాంటి అమ్మాయి ఈరోజు వదిలేసి వెళ్ళిపోయింది. దానికి కారణం వీడు ఎక్కువ హోప్స్ అనేది పెంచుకున్నాడు. దానివల్ల చదువు పోయింది, ఫ్యామిలీ పోయింది, లవ్ పోయింది. ఇప్పుడు ఆడి దగ్గరగా మిగిలింది మేము ఒకరు మాత్రమే. ఆ అమ్మాయి వీడికి 3 ఇయర్స్లోని ఒక బస్ స్టాప్లో కనబడింది 3 ఇయర్స్ బ్యాక్. అలాగే కనబడిన వెంటనే తను ఒక 30 రూపీస్ ఫోన్పే కోసం ఈ నెంబర్ తీసుకుంది. తను 30 రూపీస్ ఇచ్చి ఫోన్పే 30 రూపీస్ వేయించుకుంది. అలాగే మాటలు కలిసాయి. అలాగే చాటింగ్ కూడా చేసుకున్నారు. సడన్గా వీడికి ఫీలింగ్స్ అని కలిగి వీడే ఫస్ట్ ప్రపోజ్ చేశాడు. కాలేజీ కూడా కలిసి వెళ్ళేవారు. అలాగే ఒకరోజు వాడికి ఒక ఫ్రెండ్ సిగరెట్ అలవాటు చేశాడు. దాని తర్వాత వాడికి రోజు సిగరెట్ తాగకుండా ఉండలేడు. లవ్ మ్యాటర్ ఇంట్లో తెలిసినప్పటి నుంచి అమ్మాయిలకి పెళ్లి చూపులకి ఏర్పాటు చేశారు. అలాగే వీడు ఇంకా సిగరెట్, మందు అన్నీ అలవాటు చేసేసుకున్నాడు. ఒకరోజు వాళ్ళ నాన్న కొట్టడానికి వెళ్ళాడు. అప్పుడు అమ్మాయి మా నాన్న మీద చెయ్యి మాత్రం వేయకు అని చెప్పి వీడిని దూరంగా తోసేసింది. మనం రైట్ ఏజ్లో రైట్ డెసిషన్ తీసుకోవడం చాలా ముఖ్యం. ఈరోజు మా ఫ్రెండ్కి జరిగింది, రేపు మీ ఫ్రెండ్కి జరగకుండా మీరే చూసుకోండి. లైఫ్లో ఎన్ని సమస్యలు వచ్చినా మనం బ్యాడ్ హ్యాబిట్స్ జోలికి వెళ్ళకూడదు. ఇట్లు మీ అయ్యో పాపం.